శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, శుక్రవారం రోజు అంటే పౌర్ణమి మరుసటి రోజు కాబట్టి పచ్చకర్పూరాన్ని ఈ ప్రదేశంలో పెడితే చాలు, మనకి అమ్మవారి యొక్క అనుగ్రహంతో కోట్ల సంపద మీ సొంతమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే శుక్రవారం రోజు ఈ పరిహారం చేస్తారో వారికి అమ్మవారి అనుగ్రహంతో వారి ఇల్లు సిరుల సంపదలతో నిండిపోతుందన్నమాట. లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది. అంతేకాదు, డబ్బు వరదలాగా మీ ఇంటికి వస్తుంది. మీ జాతకమే మారిపోతుంది. మీరు పడుతున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు పచ్చకర్పూరంతో ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో వారికి, కుటుంబ సభ్యులకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కుటుంబంలో ఆనందము మరియు శ్రేయస్సు నెలకొంటాయి. కుటుంబంలో జరిగే గొడవలు తగ్గుతాయి. అయితే అమ్మవారికి ఇష్టమైన రోజు మంగళవారం, శుక్రవారం రోజు కనుక ఎవరికైనా సరే, అంటే డబ్బు సమస్య, అంటే ఆర్థికంగా సమస్యలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా సరే, అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున లక్ష్మీ కవచం యొక్క స్తోత్రాన్ని చదువుకుంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారికి శుక్రవారం రోజు పూజలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. అయితే మనకి జాతకంలో దోషాలు ఉండడం వల్ల మీరు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటారు. మనశ్శాంతి కరువవుతుంది. వీటితో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోతాయి. నరదృష్టి, నరఘోష వంటివి పెరగడం వల్ల ఇంట్లో వారికి కూడా కాలం కలిసి రాదు. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు, ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. దీని కారణంగా ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలు పెరిగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలంటే, కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పౌర్ణమి మరుసటి రోజు శుక్రవారం పడుతుంది కనుక అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే మీకు జీవితంలో ఏదైనా సరే సాధించగలమనే శక్తి సామర్థ్యాలు రావాలన్నా సరే ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి. మన జీవితం నుంచి దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలన్నా, మన కష్టాలు తొలగిపోవాలన్నా ఖచ్చితంగా అమ్మవారిని మనం పూజిస్తూ ఉండాలి. మనం సులువుగా డబ్బులు సంపాదిస్తున్నామంటే కారణం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనపై ఉండడం. అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందలేరు. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే మనం ముందుగా ఇతరులను హింసించడం, బాధించడం తగ్గించుకోవాలి. అంటే మనకి తెలియకుండానే మనం ఇంకొకరిని బాధ పెడుతూ ఉంటాము. కొన్నిసార్లు అలాంటివి చేయకూడదు. లక్ష్మీదేవికి ఎప్పుడైనా సరే పేదవారిని గౌరవించేవారు, అన్నదానాలు ఎక్కువగా చేసేవారు, దాన ధర్మాలు ఎక్కువగా చేసేవారన్నా సరే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అలాంటి వారిని తొందరగా కరుణిస్తుంది. అయితే శుక్రవారం రోజు అమ్మవారిని తప్పకుండా ఎర్రని పుష్పాలతో పూజించాలి. అమ్మవారికి కుంకుమ సమర్పించాలి. ఖచ్చితంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఎర్రని కుంకుమ, ఎర్రని పుష్పాలు, గన్నేరు పువ్వులు, మందార పువ్వులు అమ్మవారికి ఇష్టమైనవి కనుక కమలా పువ్వులు, తామర పువ్వులు వంటివి కూడా అమ్మవారికి సమర్పించాలి. అయితే అమ్మవారి యొక్క నామాన్ని తలుచుకొని మీకు వస్తే కనకదార స్తోత్రం కానీ చదువుకోవచ్చు. ఇలా ప్రతి శుక్రవారం రోజు చేస్తే మనకు ఏదైనా దోషాలు ఉన్నా, జాతకంలో మనకి తెలిసి తెలియకుండా చేసిన పాపాల వల్ల దోషాలు పట్టుకున్నా సరే అన్నీ కూడా పచ్చకర్పూరంతో శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. కొన్నిసార్లు మనం పూర్వజన్మలో తెలిసి తెలియక పాపాలు చేసిన పాపకర్మలో ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. అందుకే చాలామంది
ఎంతమంది కూడా ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ మిగలడం లేదు. అంతేకాదు ఎంత కష్టపడినా సరే లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించడం లేదు. ఏ పూజ చేసినా మా కష్టాలు పోవడం లేదు. ఏది ముట్టినా అంటే బంగారం పట్టినా కూడా మట్టిలా మారిపోతుంది. మేమేం పాపం చేశామో, తెలిసి తెలియక ఏ పాపం చేసినా సరే ఆ పాపాలన్నీ కూడా శాపాలుగా మారుతూ ఉంటాయి. మరి మనం మంచి ఫలితాలు పొందాలంటే ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. అనునిత్యం పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి. పవిత్రమైన భక్తిభావంతో అందరినీ సమానంగా గౌరవించాలి. ఇక ప్రతి శుక్రవారం రోజున ఎర్రని వస్త్రాలు పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. అయితే అమ్మవారికి హారతిని సమర్పించిన తర్వాత దీపంలో చిటికెడ పచ్చకర్పూరాన్ని కూడా వెయ్యాలి. ఎందుకంటే అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి పెట్టే దీపంలో చిన్న అంటే చిటికెడ పచ్చకర్పూరం వేయడం వల్ల మనకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూర సువాసన ఎక్కడ ఉంటుందో అమ్మవారు కూడా అక్కడే తిష్టి వేసుకుని కూర్చుంటారనమాట. కాబట్టి అలాంటి పచ్చకర్పూరంతో శుక్రవారం రాత్రి 12 లోపు రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మనకి కలుగుతుంది. కాబట్టి ఈ పరిహారం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒక ఎర్రటి వస్త్రాన్ని కానీ లేదంటే పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడు పచ్చకర్పూరాన్ని వేసి చిటికెడ పసుపు, చిటికెడ కుంకుమ వేసి అందులో అక్షింతలు కూడా కాస్త వేసి ఇవన్నీ కూడా ఒక చిన్న మూటలాగా కట్టేసిన తర్వాత అమ్మవారి దగ్గర పాదాల దగ్గర ఉంచి అమ్మవారి యొక్క లక్ష్మీ స్తోత్రాన్ని చదివి ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఆ మూటను మన ఇంటి సింహద్వారానికి కట్టివేయాలి. అలా కట్టినట్లయితే మీరు బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మీ నుంచి చెడు అనేది వస్తూ ఉంటుంది కదా, అలాంటి చెడు మొత్తం కూడా తొలగిపోతుందన్నమాట. మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా ఈ పరిహారాన్ని శుక్రవారం కానీ, అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం కానీ, ఆదివారం కానీ ఈ 3 రోజుల్లో కూడా చేసుకోవచ్చు. లేదంటే పంచమి తిథి, అష్టమి తిథి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో కూడా చేసుకోవచ్చు. ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం చేసుకున్నట్లయితే 10 రెట్లు మనకి ప్రభావాన్ని చూపిస్తారు. కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో కానీ, తిథుల్లో కానీ తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. ఈ పరిహారాన్ని 15 రోజులకు ఒకసారి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో కానీ, తిథుల్లో కానీ చేసుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకుని శుక్రవారం రోజు రహస్యంగా పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేసుకుని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.